యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ ప్రసన్న జాకబ్ గారు. వారు తెనాలి, గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు. ప్రసన్న జాకబ్ గారికి రెగ్యులర్గా హెడ్ఏక్ వస్తుంది. తన మంచి ఆరోగ్యం కొరకు, వారి కుమార్తె తనుజ, అల్లుడు సురేంద్ర వారి కుటుంబం కొరకు, కుమారుడు సుమంత్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడే అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు ప్రసన్న జాకబ్ గారిని, వారి బిడ్డలు తనుజ గారిని, సుమంత్ గారిని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాలని దర్శించే కృపను ప్రభువారు అనుగ్రహించినందుకు ప్రభువారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? అంకుల్ బాగున్నారా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ మీరు బాగున్నారా? బ్రదర్, సిస్టర్ ఎలాగున్నారు? మీరు బాగుండాలని మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. యేసు అనుచరులుగా మీ గురించి నిత్యము ప్రార్థించే ఒక సంస్థ ఉందని మీరు మరువద్దు. మీరు ఎదుర్కొంటున్న తుఫాన్లు, మీరు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు, ఈ పాండమిక్ సీజన్లో మీరు ఎదుర్కొంటున్న కష్టాలు మాకు తెలియజేయండి. ఎందుకనగా మీ గురించి ప్రార్థించాలని ఆశపడుతున్నాం. ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న బలం, దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి మీ ప్రార్థన మనవులు వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ, ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి మీరు ఫోన్ చేసి మాకు తెలియజేయండి. మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. మీరు ప్రార్థన మనవులతో పాటు మీరు పొందుతున్న ఆధ్యాత్మిక దీవెనలు, మీరు పొందుతున్న అద్భుతాలు, మీరు పొందుతున్న దీవెనలు మాకు తెలియజేయండి. ఎందుకనగా మీతో పాటు మేము సంతోషించాలని ఆశపడుతున్నాం. ఆధ్యాత్మికంగా మీరు దీవించబడుతున్నారు. మీ జీవితంలో ఈ యేసు అనుచరులు నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారు. అద్భుతాలు జరుగుతున్నాయి. అనేకులు ఫోన్ చేసి చెప్తున్నారు, దేవుడు అద్భుతం చేశాడు అన్న. మీ వర్తమానం ద్వారా, జోష్ అంకుల్ వర్తమానం ద్వారా, బాక్సింగ్ అన్న వర్తమానం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు, మా పరిస్థితులు మార్చాడు, మీరు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగాయి అని అనేకులు తెలుపుతున్నారు. కాబట్టి ఇంకా దీవెనలు పొందిన వారు మాకు తెలియజేయండి. మర్చిపోయి ఉండవచ్చు. ఈ పాండమిక్ సీజన్లో మర్చిపోయారేమో. ఏ రీతిగా ఆధ్యాత్మిక దీవెనలు మీరు పొందుతున్నారో మాకు తెలియజేయండి. మరొకటి విషయం అనౌన్స్మెంట్ చేయాలని ఆశపడుతున్నాను. జూలై 15 నాన్నగారు బర్త్డే, 75th బర్త్డే. మరి జూమ్ కాల్ పెట్టాలని ఆశపడుతున్నాము. మరియు తమ్ముడు బాక్సింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా జూమ్ కాల్ ఆర్గనైజ్ చేయాలని ఆశపడుతున్నాం. దాని డీటెయిల్స్ కూడా మేము మీకు పంపిస్తాం. కాబట్టి డేట్ నోట్ చేసుకోండి. జూలై 15 జోషి గారి పుట్టినరోజు, 75th బర్త్డే. 75 సంవత్సరాలు ప్రభువారు కనికరించి మంచి ఆరోగ్యం దయచేశారు. ఇప్పటికీ కూడా నాన్నగారికి ఉన్న ఆసక్తి, నాన్నగారికి ఉన్న శక్తి, ఆ దేవుని పట్ల ఆ భారం చూసినప్పుడు నాకు ఎంతగానో ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి ప్రార్థించండి. మంచిది. మన కార్యక్రమంలోకి వెళ్దాం. నువ్వు ఎక్కడున్నావు అనే అంశంపై నిన్న నేను ధ్యానించాను. కాబట్టి ఈరోజు దాన్ని మనము ఫినిష్ చేస్తాం. దాన్ని మనం ఫినిష్ చేసి మనము దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకుందాం. నిన్న యోసేపు జీవితాన్ని మనము చూస్తూ వచ్చాము. యోసేపు ఏ రీతిగా దాతాను అనే ప్రదేశానికి వెళ్ళి ఆ దాతానులో ఏం ఎదుర్కొన్నాడు, దాతానులో ఏం జరిగిందో, ఏ రీతిగా మోసపోయాడు, ఏ రీతిగా ఆ తమ్ముడిని అమ్మివేశారు, ఏ రీతిగా నమ్మిన వారే మోసం చేశారు, ఏ రీతిగా నమ్మక ద్రోహం చేశారు, ఏ రీతిగా అసలు జాలి లేకుండా, అసలు కనికరము లేకుండా, కటాక్షము లేకుండా ఏ రీతిగా చేశారో మనము నిన్న విన్నాం. మనము కూడా దాతాను పరిస్థితుల్లో మనము ఉన్నట్లయితే ఏ రీతిగా మనము సహాయము పొందగలము అనే దాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఇచ్చాను. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు దాతానులు ఉన్నావా? నెంబర్ 1 ఫస్ట్ది మీరు నోట్ చేసుకోవాలా. నువ్వు ఎక్కడున్నావు అనే అంశం ఇది. ఫస్ట్ పాయింట్, దాతాను అనేది కష్టమైన ప్రదేశము. దాతాను అనేది కష్టమైన ప్రదేశము, చాలా కష్టమైన ప్రదేశం. ఆ ప్రదేశంలో అనేక సంఘటనలు జరిగాయి. నువ్వు దాతానుల్లో వంటి పరిస్థితులు గుండా నువ్వు ఉండి నీ జీవితంలో అనేక సంఘటనలు జరిగాయేమో. ఆ సంఘటనలో ఎటువంటి ఆధ్యాత్మిక దీవెనలు మనం పొందగలము అనే అంశంపై నేను మాట్లాడాలని ఆశపడుతాను. రండి మరి గ్రంథంలో చూద్దాం. నాతో బైబిల్ ఉన్నవారు చూడండి. రాజులకు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 8 నుంచి 15 వచనాల వరకు. 2 Kings chapter 6 verse 8 to 15. Once when the king of Syria was warning Israel, he took counsel with his servants, saying, "At such and such a place shall be my camp."
9వ వచనం. But the man of God sent a word to the king of Israel, beware that you do not pass this place, for the Syrians are going down there. And the king of Israel sent the place about which the man of God told him. Thus he used to warn him, so that he saved himself there more than once or twice. And the mind of the king of Syria was greatly troubled because of this thing. And he called his servants and said to them, will you not show me who of us is here for the king of Israel? And one of his servants said, none, my lord, but, O God, but Elisha the prophet who is in Israel tells the king of Israel the words that you speak in your bedroom. 13వ వచనం. And he said, go and see where he is, that I may send and seize him. I was told, జాగ్రత్తగా వినాలి, I was told, behold, he is in Dothan. 13వ వచనము, రాజులు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము. అందుకు రాజు, మేము మనుష్యులను పంపి అతను తెప్పించున్నామని నీవు వెళ్ళి అతడును చోటు చూచి రమ్మని ఆయన సెలవీయగా, జాగ్రత్త ఉన్నాడు, అతడు దాతానులో ఉన్నాడని వార్త మనకు వచ్చెను. దాతానులో ఉన్నాడు, దేవుని ప్రవక్త దాతానులో ఉన్నాడు. మనం చూసినట్లయితే యోసేపు దాతానులో ఉన్నాడు. యోసేపు దాతానులో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడో మనం చూస్తాం. దాతాను అనేది చాలా కష్టమైన పరిస్థితి. 2వ పాయింట్ నేను చెప్తాను. దాతాను ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈవెన్ యూ కెనాట్ సీ. దాతాను ఉన్న పరిస్థితి, దాతాను ఉన్న ప్రదేశము దేవుని సన్నిధి ఉంటుంది, నువ్వు చూడకపోవచ్చు. అనేక సార్లు మన జీవితాల్లో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నాం. మనం ఎదుర్కొంటున్నప్పుడు దాతాను వంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు కానీ దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ఒక ప్రణాళిక ఉంటుంది, కానీ ఆ ప్రణాళికను మనం చూడలేకపోతున్నాం. అనేక సార్లు మన జీవితాల్లో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎందుకు అనగా దాతాను వంటి పరిస్థితులు గుండా ప్రభువారు మనల్ని తీసుకెళ్తున్నప్పుడు దేవుని ఉద్దేశం ఏదయ్యిందో తెలియకుండా మనం రియాక్ట్ అవుతున్నాం. కాబట్టి తమ్ముడు, చెల్లమ్మ జాగ్రత్త వినాలి. వివాహములను దాతాను పరిస్థితుల్లో గుండా నువ్వు ఉన్నావేమో. దేవుడు ఎందుకు అది అలౌ చేశాడు, దేవుడు ఎందుకు అది అలౌ చేస్తున్నాడు, నీకు ఆధ్యాత్మిక సత్యాలు నేర్పాలేమో, లేకపోతే నిన్ను ఇంకా దేవుని హృదయానుసారమైన భార్యగా మార్చాలని, దేవుని హృదయానుసారమైన భర్తగా నిన్ను మార్చాలని, దేవుని బిడ్డగా నువ్వు ఇంకా నీ విశ్వాసంలో నువ్వు ఎదగాలని దాతాను వంటి పరిస్థితులు గుండా పెడుతున్నాడేమో, దాతాను గుండా పరిస్థితులు గుండా ప్రవేశిస్తూ పెడుతున్నారేమో ప్రభువారు. ఆ అవగాహన లేకుండా ఆ ప్రదేశం ఎటువంటి ప్రదేశము, ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడున్నామో అక్కడున్న పరిస్థితుల్లో దేవుని సన్నిధి ఉందా మనం తెలుసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నాం. నువ్వు ఎక్కడున్నావు తమ్ముడు, చెల్లమ్మ? వివాహంలో కష్టాలు, నష్టాలు ఉన్నాయి. నువ్వు దాతాను వంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? దాతాను వంటి పరిస్థితుల్లో ఉంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది. ఎందుకనగా నేను చూపిస్తాను, కొన్ని నిమిషాలు దేవుని చూపిస్తాను. దేవుని సన్నిధి ఉంది అక్కడ, దేవుని ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళిక లేకుండా నేను ఒక తమ్ముడికి సావర్నిటీ ఆఫ్ గాడ్, ఆథర్ పింగ్, నాకు చాలా ఇష్టమైన ఆథర్, ఆయన ద సావర్నిటీ ఆఫ్ గాడ్ అనే ఒక మంచి పుస్తకం రాశాడు. మీకు ఎవరికన్నా ఇఫ్ యూ గెట్ ఎ హ్యాండ్ ఓవర్ ఇట్ ప్లీజ్ రీడ్. బ్యూటిఫుల్ బుక్ ఆన్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం ఏ రీతిగా తెలుసుకోవాలి అని. రిక్ వారెన్ గారు మరి కల్వరి టెంపుల్ సతీష్ అన్న చర్చ్కి వచ్చారు. ఆయన భారతదేశానికి వచ్చారు. అక్కడ రిక్ వారెన్ గారు రాసిన పుస్తకం ఉంది, పర్పస్ డ్రివెన్ లైఫ్. మీకు ఎవరికన్నా కావాలంటే తమ్ముడు బాక్సింగ్కి చెప్పండి, ఆ బుక్స్ నేను పంపిస్తాను. పర్పస్ డ్రివెన్ లైఫ్. యేసు అనుచరులకి ఈ సిరీస్ ద్వారా యేసు అనుచరులు మీరు ప్రోత్సహించినట్లయితే మీకు ఫ్రీ గిఫ్ట్గా పర్పస్ డ్రివెన్ లైఫ్ పంపించాలని ఆశపడుతున్నాను. యేసు అనుచరులను ప్రోత్సహించి మీకు వాట్ ఎవర్ డొనేషన్ యూ వాంట్ టు గివ్, వాట్ ఎవర్ గిఫ్ట్ యూ వాంట్ టు గివ్ టు ద మినిస్ట్రీ, ఈ మినిస్ట్రీని మీరు ప్రోత్సహించినట్లయితే మీకు ఒక ఫ్రీ గిఫ్ట్, ఈ సిరీస్ ద్వారా మీకు ఒక ఫ్రీ గిఫ్ట్, పర్పస్ డ్రివెన్ లైఫ్. మీరు ఎంత దోసినట్లయితే అంత మీరు ఈ కార్యక్రమానికి, ఈ మిషన్స్ ఆర్గనైజేషన్కి మీరు ప్రోత్సహించి మీరు సహాయం చేసినట్లయితే. ఎందుకు మాట చెప్తున్నాను అనగా పర్పస్ డ్రివెన్ లైఫ్లో మన పర్పస్ ఏంటి, ప్రభువారు మన జీవితంలో మనల్ని ఎందుకు పుట్టించారు, ప్రభువారు మన జీవితంలో కష్ట నష్టాలు ఎందుకు పెడతారు. ఓ సిస్టర్తో మాట్లాడుతున్నాను. సిస్టర్లో ఆ వివాహంలో కష్టాలు నష్టాలు వచ్చి 6 సంవత్సరాలు అబ్బాయితో ఉండి ఆ భర్తతో పోరు పడలేక విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత దేవుడు ఆ సిస్టర్ జీవితాన్ని కట్టాడు. జీవితాన్ని కట్టిన తర్వాత 2 కుమారులు ఇచ్చాడు. ఎంతగానో వారు దీవించబడ్డారు. ఇప్పుడు ఆ సిస్టర్ నాకంటే పెద్దది, ఆ సిస్టర్ ఫోన్ చేసి చెప్తుంది, తమ్ముడు స్పర్జన్ నేనేగినే ఆ దాతాను వంటి
వంటి పరిస్థితులు గుండా వెళ్ళి ఉండుండకపోతే ఈరోజు దేవుని దీవెన చూసేవాడిని కాదు. ఈరోజు నన్ను ప్రేమించి నన్ను చూసుకునే భర్త వచ్చేవాడు, నాకు 2 కుమారుల్ని నాకు దేవుడు అనుగ్రహించేవాడు కాదు. ఆ దాతాను పరిస్థితి జాగ్రత్తగా వినాలి అమ్మ, తమ్ముడు ప్రీచలమ్మ. దాతాను పరిస్థితి గుండా వెళ్ళాను కాబట్టి సత్యాలు నేర్చుకున్నాను. These are the spiritual lessons I have learned when I was going through a place called Dathan. అనేక సార్లు మన జీవితాల్లో మనం నేర్చుకోము. మనం ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నా, ఎన్నిసార్లు దేవుడు మనకు ఛాన్స్ ఇచ్చినా మనం పాఠాలు నేర్చుకోము. ఇక్కడ మనం చూసినట్లయితే రాజు దగ్గరకు వచ్చి ఆర్మీ సైన్యం అంతా వచ్చేస్తుంది. ద కింగ్ ఆఫ్ అరామ్ వాజ్ అట్ వార్ విత్ ఇజ్రాయెల్. అప్పుడు అడుగుతున్నారు, వేర్ ఈజ్ హీ అన్న వెంటనే చూడండి, మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో చూస్తాం, దాతాను అనే ప్రదేశము దేవుని సన్నిధి మీరు చూడకపోయినప్పటికీ కూడా. నేను యోసేపు గురించి చెప్పాను కదా, ఆ దాతాను ఉన్నాడు. చూడండి, మళ్ళీ ఒకసారి రివైండ్ చేద్దాం. ఆదికాండము 39వ అధ్యాయం 3-4 వచనాలు. అండ్ హిస్ మాస్టర్ సా ద లార్డ్ వాజ్ విత్ హిమ్, అండర్లైన్ చేసుకోవాలి. అండ్ ద మాస్టర్ సా ద లార్డ్ వాజ్ విత్ హిమ్ అండ్ ద లార్డ్ కాజ్డ్ ఆల్ దట్ హీ డిడ్ టు సక్సీడ్ ఇన్ హిస్ హ్యాండ్స్. So Joseph found favor in his sight and attended him, and he made him overseer of his house and put him in charge of all that he had. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చదివిన రీతిగా యోసేపు ఏది చేసినా సరే, ఫరో చూశాడు, యోసేపు ఏది చేసినా సరే దేవుడు దీవించాడు. ఎందుకో చెప్పాలా? దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియతముడు ప్రియచెల్లమ్మ, దాతానులో ఉన్న యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. దాతానులో ఉండి చెరసాలలో ఉన్న యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. దాతానుగా ఉండి అన్నదమ్ముల చేత మోసగించబడిన యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. దాతానులో నువ్వు చూడకపోవచ్చేమో కానీ దేవుడు నీకు తోడు. ఇన్ డాతన్ యు మే నాట్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇన్ డాతన్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ సీ ఇట్. ఈరోజు నీకు ఒక శుభకరమైన వార్త. నువ్వు చూడకపోయినప్పటికీ కూడా దాతానులో దేవుని సన్నిధి ఉంది, దాతానులో దేవుని ప్రణాళిక ఉంది, దాతానులో దేవుడి ప్లాన్ ఉంది. దాతాను పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావా, దేవుడు ఒక ప్రణాళిక కలిగి నిన్ను ప్రవేశపెట్టాడు. విడాకులు గుండా వెళ్తున్నావా, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ప్రవేశపెట్టాడు. కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీరు కారుస్తున్నావా, దేవుడు ఒక ప్రణాళిక. దాతాను వంటి పరిస్థితుల్లో గుండె పిండేసిన సంఘటనలు నీ జీవితంలో, నీ వివాహంలో జరుగుతున్నాయా, దేవుని సన్నిధి ఉంది. దాతన్ ఈజ్ అ ప్లేస్ వేర్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ దేర్ ఈవెన్ ఇఫ్ యూ కెనాట్ సీ ఇట్. యూ కెనాట్ సీ ఇట్. ఇక్కడ వ్యక్తి చూడలేకపోయాడు. చూడండి, యోసేపు చూపించాను కదా, దేవుడు ఏ రీతిగా తోడై ఉన్నాడు. చూడండి, దాంట్లో అప్పుడు 3-4 వచనాల్లో మనం చూసాము, యోసేపు ఫౌండ్ ఫేవర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద ఐస్ ఆఫ్ పొతీఫరు దృష్టిలో ఏ రీతిగా యోసేపు ఎలివేట్ చేయబడ్డాడు. ఎందుకో చెప్పాలా? దేవుడు సన్నిధి తోడై ఉంది కాబట్టి. God's presence. God was with Joseph. God will be with you. యోసేపుతో తోడున్న దేవుడు, దాతాను వంటి పరిస్థితుల గుండా వెళ్తున్న యోసేపుతో తోడున్న దేవుడు ఈరోజు నీకు తోడై ఉంటాడు. ఈరోజు నీకు తోడై ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావు, నథింగ్ ఈజ్ మూవింగ్, నథింగ్ ఈజ్ గెటింగ్ రిజాల్వ్డ్. నా వివాహంలో సమస్యలు ఎప్పుడు ఆగిపోతాయి, ఎప్పుడు కన్నీరు ఆగిపోతుంది, ఎప్పుడు కష్ట నష్టాలు ఆగిపోతాయి, ఎప్పుడు ఈ సంసారంలో ఈ కలహాలు, ఈ హెడేక్స్ ఎప్పుడు ఆగిపోతాయి ఎప్పుడు ఆగిపోతాయి పాస్టర్ స్పర్జన్ గారు నువ్వు అనుకుంటున్నావేమో. గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ దేర్ ఈవెన్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. నీ సమస్యల్లో, ఇన్ యువర్ ప్రాబ్లమ్స్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ దేర్. నేను ఒక మాట చెప్తాను, మనం అనేక సార్లు మన జీవితంలో మనం ఎందుకు దాతాను వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఎందుకు నిస్పృహ నిరాశలుండి మనం వదిలేస్తున్నాము, మనం ఇంకా వీఆర్ గివింగ్ అప్. నేను బాగుపడనులే, నేను స్వస్థపడనులే, నా జీవితం కట్టబడదులే, నాకు శాంతి సమాధానం రాదులే, లేకపోతే నేను సేవలో నేను అభివృద్ధి చెందలేను, లేకపోతే నేను ఒక మంచి తండ్రిగా, మంచి తల్లిగా నేను ఉండలేను, ఒక అమ్మమ్మగా, నాయనమ్మగా నేను ఉండలేను అని అనుకుంటున్నావేమో. అపవాదిగాడు నీకేసే జోరీగలాగా అపవాది చెప్తాడు అనమాట. యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఇక్కడ నుంచి బైబిల్ చెప్తుంది, యూ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. ఇక్కడ సమస్తము సాధ్యము. ఒక సైడ్ ఏమో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉంటాడు, సమస్తము సాధ్యము. దేవుడు నిన్ను విమోచించగలడు, దేవుడు నిన్ను స్వస్థపరచగలడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వగలడు, దేవుడు నిన్ను వాడుకోగలడు. నువ్వు దాతానులో ఉన్నావు కానీ దేవుడిని
సన్నిధి ఉంది అని చెప్తూ ఉంటే అపవాది ఇక్కడి నుంచి చూసావా దాతానులో నువ్వు ఉన్నావు, నిన్ను ఇడిచిపెట్టేశారు, నిన్ను ఎవరు పట్టించుకుంటంలే, నిన్ను ఎవరు ప్రేమించడంలే, నిన్ను ఎవరు కనికరించేవారు ఎవరు లేరు, నీ కన్నీరు అర్థం చేసుకునేవారు ఎవరు లేరు, నిన్ను హింస పెడుతున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను పీక్కొని తినేస్తున్నారు అని చెప్తూ ఉంటాడు. కానీ ప్రభువారు ఏం చేస్తున్నారో, ప్రభు సన్నిధి నువ్వు అవగాహన లేకుండా, ప్రభు సన్నిధి ఉందని నువ్వు తెలుసుకోకుండా ఇప్పుడు ఈ కార్యక్రమం వింటున్నప్పటికీ కూడా నీ మైండ్ అంతా అపవాది చెడిపేస్తున్నాడు అనమాట. నువ్వు ఎంత కష్టం వెళ్ళావో, నువ్వు ఎంత నష్టం గుండా వెళ్ళావో, నిన్ను అనరాని మాటలు అన్నారు, నీ హృదయాన్ని దుఃఖపరిచారు, నీ హృదయాన్ని గాయపరిచారు. ఇక్కడేమో బోధించబడుతుంది దాతానులో కూడా దేవుడి సన్నిధి ఉంది, నువ్వు చూడలేకపోతున్నావని. ఆధ్యాత్మిక సత్యం. దిస్ ఈస్ ద స్పిరిచువల్, దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ టుడే. జోసెఫ్ ప్రాసెస్ నేను చెప్తాను చూడండి. ప్రాసెస్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రామిస్ ఉంది. ఇక్కడేమో సమస్య, వివాహంలో సమస్య, దేవుడు నేను తీరుస్తాను. అనారోగ్యంలో సమస్య, ఇక్కడ నేను స్వస్థపరిచే దేవుడును. వివాహంలో కష్ట నష్టాలు, శాంతి సమాధానం ఇచ్చే దేవుడును. నీ మొదటి ప్రేమ నువ్వు వెతకాలి, నీ విశ్వాసము పరిపక్వత కావాలని నేను నీకు ఈ సమస్యను ఎదురుపెట్టారని చెప్తే, ఈ సమస్యకు ఈ వాగ్దానం మధ్యలో పెయిన్ ఉంటుందన్నమాట. దెర్ ఈస్ పెయిన్ ఫ్రమ్ ప్రాబ్లమ్ టు ద ప్రామిస్, దెర్ ఈస్ పెయిన్. నువ్వు ఈ పెయిన్ గుండా నువ్వు ఈ దాతాన్, దిస్ పెయిన్ ఈజ్ నథింగ్ బట్ దాతాన్. ఈ దాతానులో నా మాట వింటున్నారా? ప్రాబ్లం అండ్ ప్రామిస్, దెర్ ఇస్ పెయిన్. ఈరోజు ఈ పెయిన్లో దెర్ ఇస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దెర్ ఇస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు బాధలున్నావు కాబట్టి దేవుడి సన్నిధి నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు బాధలున్నావు కాబట్టి దేవుని వాగ్దాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు బాధలు ఉన్నావు కాబట్టి దేవుడు ఏమి చేయగలడో, ఏం చేశాడో, నిన్ను ఏ రీతిగా విమోచించాడో, నువ్వు ఈ ప్రాబ్లం నుంచి ఈ పరిస్థితి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు అని చూడలేకపోతున్నావు. ఎందుకనక అపవాదిని కళ్ళు కప్పేశాడు. అపవాది నీ మనస్సును కఠినపరిచాడు. అపవాది నీ గాయంలో మర్చిపోకుండా పదే పదే గుర్తు తెస్తున్నాడు. అనేకుల ద్వారా, నీ కుటుంబ సభ్యుల ద్వారా, స్నేహితుల ద్వారా, సంఘ సభ్యుల ద్వారా నీకు పదే పదే నువ్వు మర్చిపోవాలనుకుంటున్నప్పటికీ కూడా గుర్తు తెస్తున్నాడు. కానీ ఈరోజు దేవుని సేవకుడుగా, ఆధ్యాత్మిక అన్నగా నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. దాతానులో కూడా దేవుని సన్నిధి. ఈవెన్ ఇన్ దాతన్ దెర్ ఇస్ అ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు పెయిన్ గుండా నువ్వు వెళ్తున్నావు, ఆ పెయిన్లో దెర్ ఇస్ ఎ పర్పస్. నా మాట జాగ్రత్త ఉండాలి. ఇన్ దట్ పెయిన్ దెర్ ఇస్ ఎ ప్రామిస్. ఇన్ దట్ పెయిన్ దెర్ ఇస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇన్ ద పెయిన్ గాడ్ వాంట్స్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్ టు బ్రింగ్ యూ టు ద ప్రామిస్ ల్యాండ్. వాగ్దానానికి దగ్గరగా ఉన్నావు కానీ నువ్వు చూడలేకపోతున్నావు. వాగ్దానానికి నువ్వు స్వస్థపరుస్తానికి దగ్గరగా ఉన్నావు, నువ్వు చూడలేకపోతున్నావు. నీ వివాహము కట్టబడుతుంది, శాంతి సమాధానం నీకు రాబోతుంది, కానీ నువ్వు చూడలేకపోతున్నావు. దాతానులో ఉండి నువ్వు చూడలేకపోతున్నావేమో. దాతాన్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈవెన్ ఇఫ్ యూ కెనాట్ సీ ఇట్. దాతాన్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈవెన్ ఇఫ్ యూ కెనాట్ సీ ఇట్. రండి నాతో పాటు రాజులు రాసిన 2వ గ్రంథము 6వ అధ్యాయము 16-17 వచనాలు. 16-17 వచనాలు. And he said, "Do not be afraid of those who are with us, or more than those who are with them." Then Elisha prayed and said, "O Lord, please open his eyes that he may see." So the Lord opened his eyes of this young man, and he saw, and behold, the mountain was full of horses and chariots of fire all around Elisha. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రవక్త ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ వ్యక్తి కన్నులు తెరువు. అడిగాడు, నేను చూడలేకపోతున్నాను, దాతాన్లో నేను ఉన్నాను, నేను చూడలేకపోతున్నాను, దేవుని సన్నిధి నేను చూడలేకపోతున్నాను. దేవుని ప్రవక్త ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ వ్యక్తి చూడలేకపోతున్నాడు నాయన, ప్రభువా ఈ వ్యక్తి చూడలేకపోతున్నాడు, కన్నులు తెరువు ప్రభువా. ఓపెన్ హిజ్ ఐస్, ఓపెన్ హిజ్ ఐస్. డోంట్ బి అఫ్రేడ్. ఈరోజు ఒక మాట అక్కడ ఉన్న మాట, భయపడకము. అతడు భయపడకము. He said, "Do not be afraid, for those who are with us are more than those who are with them." భయపడవద్దు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఈరోజు దాతానులో ఉన్నావా? దేవుని సన్నిధి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాసెస్. ఫ్రమ్ ప్రాబ్లమ్ టు ప్రామిస్ దెర్ ఇస్ పెయిన్. ఆ పెయిన్లో ప్రామిస్, ప్రెజెన్స్ అండ్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి నీ కష్టం నష్టంలో, దేవుని శక్తి ఆ దాతానులో ఉంది. రండి, ఎక్కడున్నాడు ప్రవక్త అంటే దాతాన్లో ఉన్నాడు అని నిన్న చెప్పాను కదా. ఆ దాతానికి వచ్చిన తర్వాత ఇక్కడ అడుగుతున్నారు ఏం చేయాలి అంటే, వీళ్ళు చూడలేకపోతున్నారు. వారి కన్నులు దే కుడ్ నాట్ సీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అమ్మా తమ్ముడు ప్రిచెల్లమ్మ, ఈరోజు దేవుని నువ్వు ఎదుర్కొంటున్న బాధలో దేవుని సన్నిధి చూడలేకపోతున్నావేమో.
నువ్వు ఎదుర్కొంటున్న ఆ వివాహ పరిస్థితుల్లో దేవుని సన్నిధి నువ్వు చూడలేకపోతున్నావేమో. నువ్వు ఎదుర్కొంటున్న ఆ సేవలో నువ్వు దేవుని సన్నిధి నువ్వు చూడలేకపోతున్నావేమో. ఈరోజు దేవుని సేవకుడిగా నీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నీ కనులు తెరవబడాలి. నీ ఆధ్యాత్మిక కనులు తెరవబడాలి. నీ ఆధ్యాత్మిక కనులు తెరవబడిన నాడు నీ ఉన్న కష్టములో దేవుని సన్నిధి ఉందని నువ్వు గ్రహించగలవు. నువ్వున్న వివాహ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, సేవా సమస్యల్లో దేవుని సన్నిధి ఉంది. గాడ్స్ ప్రెజెన్స్, గాడ్స్ పవర్ అండ్ గాడ్ ఈజ్ దేర్ అని చూడగలగాలి. దాతానులో నువ్వు ఉన్నావా? వేర్ ఆర్ యూ? అమ్మా ఎక్కడున్నావమ్మా? ప్రి తండ్రి ఎక్కడున్నావు? ప్రి తోటి సేవకుడిగా ఎక్కడున్నావు నువ్వు? ప్రి తమ్ముడు, ప్రి చెల్లెమ్మ అడుగుతున్నాను, ఎక్కడున్నావు? దాతానులో ఉన్నావా? దాతాను వంటి డిఫికల్ట్ ప్రదేశంలో నువ్వు ఉన్నావా? ఈరోజు దాతానులో కూడా దేవుడి సన్నిధి నీతో ఉంది అని చెబుదానికి నన్ను ఈ నిరీక్షణ సమయం ద్వారా యేసు అనుచరులుగా మేము నీ గృహాన్ని దర్శిస్తున్నాం. దాతానులను మార్చే దేవుడు, దాతానులో కనులు తెరిచి ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను బయలుపరిచే దేవుడు యెహోవా దేవుడు ఈరోజు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దాతాను వంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే ప్రభు వారు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఎంత మంచి మాట అక్కడ. Don't be afraid, the prophets answered. Those who are with us are more than those who are with them. And Elisha prayed, "O Lord, open his eyes so he may see." So that he may see. ఈరోజు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి. Help me to see what you are seeing. Help me to see what you are seeing. నువ్వు ఏది చూడాలని నన్ను ఆశపడుతున్నాదో అది చూపి ప్రభువా. Help me to hear what you have to say. Help me to walk where you want me to go. Help me to think what you want me to think. Help me to desire what you want me to desire. అడుగుతావా ఈరోజు? ప్రభువా, దాతానులో నేను ఉన్నాను నాయన, నాకు అర్థం కావటంలే, ఈ పరిస్థితులు అర్థం కావటంలే, ఈ అనారోగ్య పరిస్థితి, కోవిడ్ పరిస్థితి, వివాహ పరిస్థితి, సేవా పరిస్థితి, ఫ్యూచర్, నా బిడ్డలు నాకు అర్థం కావటంలే నాయన. దాతానులో నేను ఉన్నాను, మోసపోయాను. సంఘము ద్వారా, కుటుంబం ద్వారా, భార్య ద్వారా, భర్త ద్వారా, బిడల ద్వారా మోసపోయాను నాయన. దాతానులో నేను ఉన్నాను, కష్టమైన పరిస్థితుల్లోనే ఉన్నాను. కానీ దాతానులో కూడా నీ సన్నిధి ఉందని ఈరోజు విన్నాను ప్రభువా. నా కన్నులు తెరువు నాయన. అమ్మా ప్రార్థన చేస్తావా? వస్తావా ఈరోజు దేవుని దగ్గరికి? ఇస్తావా నీ హృదయాన్ని? అడుగుతావా ప్రభుని? నా కన్నులు తెరువు మయ్యా, నా కన్నులు తెరువు ప్రభువా. నా కన్నులు తెరిచినట్లయితే ప్రభువా, నువ్వు అద్భుత కార్యం చేసే దేవుడు నాయన. నా కన్నులు తెరవబడినట్లయితే నేను ఎదుర్కొంటున్న సమస్యను నీ కన్నుల ద్వారా నేను చూడగలను ప్రభువా. ఈరోజు నువ్వు ప్రార్థించాలి. ప్రభువా, నిన్ను చూసి నువ్వు ఏది చూడాలని ఆశపడుతున్నావో చూసే సహాయం చేయి. ఏది వినాలని ఆశపడుతున్నావో వినగలిగిన కృప నువ్వు దయచేయి నాయన. ఏది డిజైర్, ఏది కోరాలని నేను ఆశపడుతున్నావో నువ్వు అది కోరుకునే కృపను నాకు దయచేయి. ఎక్కడ నువ్వు నడవాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా, నువ్వు ఆశపడుతున్నావు అక్కడికి నడిపి ప్రభువా. Help me to see what you want me to see. Help me to hear what you want me to hear. Help me to desire what you want me to desire. Help me to walk where you want me to walk. I am in Dothan. Help me, Lord. It is a difficult place, but I also heard there is your presence. Help me. నాకు సహాయం చేయ ప్రభువా అని అడిగినట్లయితే ఎటువంటి దాతాను పరిస్థితులు, నా మాట జాగిన నేను ముగించేస్తున్నానమ్మా. యోసేపు దాతానులో ఉన్నాడు, దాతానులో అమ్మివేశారు. ఆ ప్రదేశంలో అమ్మిన యోసేపుని రాజుగా మార్చిన దేవుడు, రాజుగా మార్చిన దేవుడు. దేవుని శక్తి, దేవుని ప్రసన్నత, దేవుని ప్రెజెన్స్ వాజ్ ఆల్వేస్ విత్ యోసేపు. ఎందుకు చెప్పాలా? యోసేపు నెవర్ డౌటెడ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హీ నెవర్ డౌటెడ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి, దేవుని సన్నిధి ఎప్పుడు అసలు డౌట్ చేయలేదు యోసేపు. ఈరోజు నువ్వు దాతానులో ఉండి దేవుణ్ణి డౌట్ చేస్తున్నావేమో, దాతానులో ఉండి నువ్వు దేవుడు అనుకుంటున్నావేమో, నాకు ఏ రీతిగా నాకు ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావేమో. యేసేపు వలె నిలకడగానే ఉన్నట్లయితే నీ ప్రాంతంలో మార్చే దేవుడు. ఇంకో మాట చెప్పాలా? గాడ్ విల్ కమ్ టు యూ ఎట్ వేర్ యూ ఆర్. గాడ్ విల్ కమ్ టు యూ వేర్ యూ ఆర్. గాడ్ విల్ కమ్ టు యూ టు వేర్ యూ ఆర్ ఇన్ యువర్ మ్యారేజ్. God will come and speak to you where you are in your ministry. God will come and speak to you where you are in your career. God will come and speak to you where you are in your personal life. And he will come and meet you where you are. God will come and meet you where you are. ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నువ్వు ఎక్కడున్నావో అక్కడ నేను కలుసుకోవాలని ఆశపడుతున్నాడు.
మడమాడగవలసింది కనులు తెరువు ప్రభువా. కనులు తెరిచాడు. ఐ లవ్ దిస్. చూడండి, కనులు తెరిచిన వెంటనే ఓ లార్డ్ ఓపెన్ హిస్ ఐస్ సో దట్ హీ మే సీ. దెన్ ద లార్డ్ ఓపెన్ ద సర్వెంట్స్ ఐస్ అండ్ హీ లుక్డ్ అండ్ సా ద హిల్స్ ఫుల్ ఆఫ్ హార్సెస్ అండ్ చారియట్స్ ఆఫ్ ఫైర్ ఆల్ అరౌండ్ ఎలీషా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి మాట. కనులు తెరిచిన వెంటనే దేవుని సన్నిధి, దాతానులో దేవుని సన్నిధి చూశాడు. ఈరోజు దేవుని సన్నిధి కార్యక్రమం ద్వారా నువ్వు చూడాలమ్మా. ఈ కార్యక్రమం ద్వారా యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ టు సీ వాట్ గాడ్ కెన్ డూ. దేవుడు నీ జీవితంలో నీకున్న పరిస్థితుల్లో దేవుడు ఏం చేయగలడు నువ్వు అనుభవించాలి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా. నమ్ముతావా దేవుణ్ణి? నమ్మినట్లయితే నాతో పాటు ప్రార్థన చేయను. తమ్ముడు, ప్రిచెల్లమ్మా, బ్రదర్, సిస్టర్, లుక్ ఎట్ మీ. నాతో పాటు ప్రార్థన చేస్తావు. ఈరోజు దాతానులో ఉన్నాను. సమస్య, ఇట్స్ ఎ డిఫికల్ట్ ప్లేస్ అని నేను గుర్తెరిగాను. దాతాను డిఫికల్ట్ ప్లేస్ అయినప్పుడు, కష్ట ప్రదేశం అయినప్పటికీ కూడా దేవుని సన్నిధి ఉందని నేను ఈరోజు తెలుసుకున్నాను. అన్న, నా గురించి ప్రార్థన చేయండి అన్న. బాబు స్పర్జన్, నా గురించి ప్రార్థన చేయి. పాస్టర్ గారు, నా గురించి ప్రార్థన చేయండి అని నేను అడిగినట్లయితే నీ గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నిన్న ఈరోజు నాయన దాతాను నేను ఎక్కడున్నామో అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. అనేక సార్లు దాతానులో మేము మోసపోయాం. దాతానులో మమ్మల్ని నాయన ద్వేషించిన వారు, దాతానులో మమ్మల్ని హింసించిన వారు, దాతానులో మమ్మల్ని అమ్మివేసిన వారు, దాతానులో ప్రభువా నాయన కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, మోసము, దగ, నాయన కుట్ర, నాయన మరి జలస్సి, హేట్రెడ్, యాంగర్, కోపం. కానీ ప్రభువా దాతానులో కూడా నీ సన్నిధి ఉందని ఈరోజు మాకు నాయన నేర్పిన పాఠాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా నాయన మరి ఎలీషా ప్రార్థించాడు, దాతానులో ప్రార్థించాడు, కనులు తెరువుమయ్యా. నువ్వు ప్రార్థించగా డోంట్ బి అఫ్రేడ్, నీ నామమును పిలిచాడు ప్రభు. ఈరోజు ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే భయపడుతున్నారు, భయభ్రాంతులై ఉన్నారో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా నాయన, వారి భయాలను యేసు నామములో తొలగించమని అడుగుతున్నాను. నాయన మీరు కనులు ఏ రీతిగా నాయన ఆ సేవకుడు కనులు ఏ రీతిగా నాయన మీరు తెరిచాలో సేవకుడు ప్రార్థించగా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా నాయన, దాతానులో ఉన్న బిడల కనులను యేసు నామములో తెరవబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మీ సన్నిధి, మీ శక్తి, మీ ప్రసన్నత, మీ వాగ్దానము వారు నాయన చూడగలిగి వినగలిగిన కృప యేసు నామములో అనుగ్రహించమని అడుగుతున్నాను. సహాయం చేసి మహిమ పొందమని మళ్ళా మేము కలుసుకునే పర్యంతము ప్రభువా మీ కృపాక్షేమములు మాపై ఉంచడం ద్వారా మీరు మహిమ పొందమని యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. ఒక నూతన అంశంతో మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.